హాయ్ అండి. ఇవాళ ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ చాలామందికి అవుతూ ఉంటుంది. కంగారు పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇది అబార్షన్ అవ్వచ్చు, కానీ మోస్ట్లీ ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుందండి. సో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనమాట. ఇంప్లాంటేషన్ అంటే అప్పుడు జైగోట్ ట్యూబ్లో నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అవుతుంది, అంటే యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది కదా. ఇంప్లాంట్ అయ్యేటప్పుడు ఆ లేయర్స్ని పియర్స్ చేసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి సెటిల్ అవ్వటానికి టైంలో ఆ పియర్స్ చేసినప్పుడు చిన్న వయసులో పెద్ద వయసులో కొంచెం రప్చర్ చేసింది అనుకోండి, కొంచెం ఆ బ్లీడింగ్ అవుతుంది. సో దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అది కామన్ కాజ్ అనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ సర్వైకల్ కాజెస్ అవ్వచ్చు, హార్మోనల్ కాజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ కొంచెం ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండటం వల్ల సర్విక్స్లో వాస్కులారిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. బాగా వెసల్స్ ఎక్కువగా రెడీగా ఉంటాయి అన్నమాట బేబీని పెంచడానికి, బేబీని గ్రోత్ రావడానికి హెల్ప్ చేయడానికి. సో ఆ వెసల్లో కూడా చిన్న రప్చర్ ఏమన్నా అయితే కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో రేర్గా ఒక్కొక్కసారి సర్వైకల్ పాలిప్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇంకా కామన్ కాజ్ ఏంటంటే ఫస్ట్ బ్లీడింగ్ కనపడం కానీ ఫస్ట్ ఎక్టోపిక్ ఉందేమో కూడా చూపించుకోవాలి. అంటే ట్యూబ్లో వచ్చిందా ప్రెగ్నెన్సీ అనేది కూడా బ్లీడింగ్. అయితే యూజువల్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ పెయిన్తో వస్తుంది సివియర్గా. అంటే బ్లీడింగ్ అనిపించినప్పుడు సివియర్ పెయిన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి లేకుండా కూడా జరగవచ్చు, కాబట్టి అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇంకా రీజన్స్ చాలా ఉంటాయి. ఇంకా మిగతా రీజన్స్ అన్నీ ఏంటంటే లో లేయింగ్ ప్లాసెంటా. అది ఎప్పుడంటే 11 to 12 వీక్స్ ఆ టైంలో, ఎందుకంటే అప్పటికి ఇంకా ప్లాసెంటా ఏర్పడదు కాబట్టి కొంచెం లేట్ 3rd month ఎండింగ్లో ఆ టైంలో ఏమన్నా లో లేయింగ్ ప్లాసెంటా ఉందేమో. ఒకసారి రిట్రోప్లాసెంటల్ క్లాట్స్ అని ఉంటాయండి. అది కూడా కొంచెం హార్మోనల్ ఇన్సఫిషియన్సీ వలన రిట్రోప్లాసెంటల్ క్లాట్ లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ రీజన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ ఎప్పుడు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనిపించినా, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు బ్లీడింగ్ అనిపించినా డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి డాక్టర్ని. ఓకేనా? థ్యాంక్ యూ.